న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలోని భక్తులకు అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 81,777 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలోని భక్తులకు అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 81,777 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్ శ్రీజ, ఏదైతే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుందనే చెప్పాలి. వారాంతం కావడంతో కూడా శని ఆదివారాలు సెలవుల కారణంగా కూడా తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటన విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎప్పటికప్పుడు టీటీడీ కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను, నీటిని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క నిన్న దాదాపు 81,000 మంది వరకు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 30,000 మంది వరకు కూడా తలనీలాలు సమర్పించారు. అలాగే నిన్న ఒక్కరోజు దాదాపు 3.70 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లుగా కూడా టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర నిన్న తిరుమలలో అనేక ప్రాంతాలలో పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు ఎక్కడెక్కడ ఎక్కువ సంఖ్యలో వస్తారు ఆ ప్రాంతాలంతా కూడా ఆయన పరిశీలించారు. ఏదైతే అన్నదాన సముదాయంలో కూడా ఆయన భోంచేసి ఆ ప్రాంతంలో కూడా పరిశీలించి అక్కడ ఉన్న భక్తులను, అక్కడున్న శ్రీవారి సేవకులను కూడా ఆయన ఇక్కడ జరుగుతున్న అనేక కార్యక్రమాల గురించి, భక్తులకు అందుతున్న సేవల గురించి భక్తులనే స్వయంగా అడిగి తెలుసుకున్న పరిస్థితి. మరోపక్క తిరుమలలో ఏ విధంగా అయితే భక్తుల రద్దీ కొనసాగుతున్న రోజులలో టీటీడీ ఏ విధంగా సేవలు అందిస్తుందనే దానిని ఆయన ప్రత్యక్షంగా కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అక్కడున్న అధికారులకు కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రాబో రోజుల్లో మరిన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించుకొని సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించి వారికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా చర్యలు చేపట్టే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుందని చెప్పాలి. 31 కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 18 గంటల దర్శన సమయం పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో భక్తులంతా కూడా సమయం పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, థాంక్యూ ఫర్ ది అప్డేట్ రమణ.